అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానానికి మించిన దానం లేదు అంటారు. ఎందుకు? మనం బంగారం దానం ఇచ్చామనుకో, ఎంత దానం ఇచ్చినా తీసుకుంటారు. అలాగే భూములు దానం ఇచ్చామనుకో, ఎన్ని ఎకరాలు ఇచ్చినా ఎవరైనా తీసుకుంటారు. వస్త్రాలు ఒక 100 జతలు ఇవ్వు, ఇంకా 10 జతలు ఇస్తామన్నా చేయి చెప్తారు. ఒక్క అన్నం మాత్రమే కడుపు నిండగానే చాలు అంటారు. అందుకే అన్నదానం మించిన దానం ఇంకోటి లేదు అంటారనమాట. మనకి కర్ణుడి కథ తెలుసు కదా. ఆయన మరణించిపోయిన తర్వాత ఆయనకి ఆకలి బాధ తీరదనమాట. తీరకపోతే దేవేంద్రుడిని అడుగుతాడు, ఎందుకు నా ఆకలి తీరలేదు అంటే, నువ్వు అన్ని దానాలు చేసావంటే అన్ని దానాలు చేశాను, అన్నదానం చేసావంటే ఆ ఒక్కటి చేయలేదు అంట. ఎప్పుడైనా జీవితంలో ఎవరైనా అన్నదానం చేస్తుంటే పేదవాడికి వాడి ఇల్లు చూపించావంటే చూపించాను అన్నాడు. అయితే మరి ఆ చూపించిన ఏ లేదు, నువ్వు నోట్లో పెట్టుకో అంటే ఆ నోట్లో ఏలు పెట్టుకోగానే నాకు కడుపు నిండిపోయిందనమాట. అలా అన్నదానం అనేది చాలా చాలా మంచిది. మీ స్తోమతకు మించి చేయకండి, స్తోమతలో చేయండి.